హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శనగ పంట అంటే పప్పు శనగ దీన్నే బెంగాల్ గ్రామ్ యొక్క పంట విత్తనం శుద్ధి గురించి తెలియజేస్తాను. సో మనము విత్తనానికి విత్తే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రామ్ థైరమ్ లేదంటే 3 గ్రామ్ కెప్టాన్ లేదా 2.5 గ్రామ్ కార్బండిజంతో కలిపి విత్తనం శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా శనగ మొదటిసారి పొలం మనం సాగు చేసుకున్నట్లయితే విత్తుకున్నట్లయితే కంపల్సరీ రైజోబియం కల్చర్తో విత్తనాన్ని పట్టించాలి. 200 గ్రామ్ రైజోబియం మిశ్రమాన్ని 300 ml లీటర్ నీటిలో ఒక 10% బెల్లం మిశ్రమానికి కలిపి ఆ విధంగా కలిపినట్లయితే రైజోబియం 200 గ్రామ్ అలాగే 300 ml లీటర్ నీటికి 8 కిలోల శనగ విత్తనాన్ని సరిపోతుందన్నమాట. ఆ విధంగా మనము ఈ రైజోబియం కల్చర్ని ఈ విధంగా ఇప్పుడు చూపెట్టిన విధంగా కలిపి మనము దీంతోని కూడా విత్తనాన్ని మనం పట్టించాలి రైజోబియం కల్చర్. అదేవిధంగా దీనికి బుడిపెళ్ళు ఉంటాయి కాబట్టి రైజోబియం నత్రజని స్థాపించడానికి తోడ్పడుతుంది ఈ పంటల్లో. కావున కంపల్సరీ మొదటిసారి ఈ శనగ పంట సాగు చేసుకున్నట్లయితే రైజోబియం కల్చర్ పట్టించాలి కంపల్సరీ. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పిన విధంగా థైరమ్ లేదా కెప్టాన్ లేదంటే కార్బండిజంతో విత్తనం శుద్ధి చేసినాం. ఆ తర్వాత రైజోబియం కల్చర్ పట్టించాలి. అయితే మొదట శిలీంద్రనాశకంతో మనం విత్తనం శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాతనే రైజోబియం కల్చర్ని విత్తనాన్ని పట్టించాలి. ఈ విధంగా పట్టించి తర్వాత విత్తుకున్నట్లయితే మనకు విత్తనం శుద్ధి చేసుకుంటే కొన్ని రకాల తెగులు